నమస్తే. భగవద్గీతని మనము ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా సింపుల్గా అర్థం చేసుకోవాలి, ఎలా దాన్ని ఆచరించాలి, ఎలా మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ భగవద్గీత గురించి మనం చాలాసార్లు ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. ఏంటి అసలు భగవద్గీత అంటే? భగవద్గీత అంటే భగవంతుడికి సంబంధించినటువంటి గీత అంటే మాట. ఎవరు చెప్పారు దీన్ని? ఎవరు చెప్పారు అంటే ఉపనిషత్తులు అనేటువంటి వాటిని మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల నాడు రాశారు. ఉపనిషత్తు ఉప అంటే ఏంటి? ఆ భగవతత్వంతో వాళ్ళు నివసించటం అన్నమాట. అంటే ఏంటి? వాళ్ళు భగవతత్వానికి దగ్గరగా ఉండి విషయాన్ని వాళ్ళు దర్శించారు అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఏదో ఉన్నదని వాళ్ళు ఏం చెప్పలే. దర్శించటం అంటే వాళ్ళు ఆ భగవతత్వాన్ని గ్రహించారు. ఏం చెప్పారు చివరికి? భగవతత్వాన్ని గ్రహించి వాళ్ళు చెప్పింది ఏంటి? సరే, ఇప్పుడు గ్రహించిన తర్వాత వాళ్ళు ఏం రాశారంటే ఒక్కొక్క ఋషి వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నది ఒక్కొక్కటి రాశారు. వాటినే వేదాలు ఈ ఉపనిషత్తులన్నింటినీ కలుపుకొని వాళ్ళు, అంటే ఉపనిషత్తులనండి లేకపోతే భగవతత్వానికి సంబంధించిన విషయాలని అననియండి, ఆ ఋషులు ఒక్కొక్క ఋషి ఒక్కొక్కటి గ్రహించాడు. ఈ గ్రహించినటువంటివి చాలా మెటీరియల్ అంతా ఉంటే వేదవ్యాసుడు ఏం చేశాడు? 4 వేదాలుగా రాశాడు. 4 వేదాలుగా దాన్ని సంగ్రహం చేయడం అంటే ఏంటంటే డివైడ్ చేశాడు. ఏంటి అసలు వేదం అంటే ఏంటి? వేదం అంటే ఏంటి? ఋషులు దర్శించినటువంటి, రిసీవ్ చేసుకున్నటువంటి శృతిని వేదం అంటారు. అంటే ఏంటి? అది ఒకళ్ళు చెప్తే రాసింది కాదు, ఒకళ్ళ ద్వారా రికార్డు చేసింది కాదు. అంటే ఏంటి అర్థం? అపరుషేయం అనమాట. అంటే ఒకళ్ళు చెప్పింది కాదు, ఆ ఋషులు దర్శించి రాశారు. దీంట్లో ఏం చేశారు వాళ్ళు? ఈ వేదాలలో ఎండ్ పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు. ఈ ఎండ్ పోర్షన్ కాక మిగిలినవి ఏమున్నాయి? మళ్ళీ వేదాల్లో 3 ఉన్నాయి. ఏమున్నాయి అవి? ఒకటేమో అరణ్యకం, తర్వాత బ్రాహ్మణాలు, సంహితాలు అన్నారు. అంటే ఏంటి? అవన్నీ కూడా కర్మకాండ, మంత్రానికి సంబంధించింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఋషులు ఏంటి? ఒక్కళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పలే. ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఒక్కళ్ళ మానసిక స్థాయి ఇంకొకళ్ళ మానసిక స్థాయి సమంగా ఉండదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థాయి ఉంటుంది. ఆ స్థాయికి అనుగుణంగా ఎవరు ఏం చెయ్యాలి అనేది చెప్పటం జరిగింది. అది మంత్రశాస్త్రం. మంత్రం అంటే ఏం లేదబ్బా, పాజిటివ్నెస్. మీరందరూ సుఖంగా ఉండాలి. బిడ్డ పుట్టాడు, వాడికి పేరు పెట్టి మీరు సుఖంగా ఉండాలి. ఆ తర్వాత పెళ్ళి అవుతుంది, మీ భార్యాభర్తలు ఇద్దరు పార్వతీ పరమేశ్వరులాగా సుఖంగా ఉండాలి. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి. వీటన్నిటికీ ఏంటి? మానవాళికి అర్థం కావడానికి. అంటే ఏంటి? ఒక రూల్ బుక్ లేదనుకోండి, విచ్చలవిడిగా ఉంటారు. అట్లా ఒక రూల్ బుక్ లేని సిచ్యుయేషన్స్ కూడా మన ప్రపంచంలో నడిచింది. ఎవడికి బలవంతం ఉంటే వారు పక్క వాళ్ళని దోచుకోవటం మొదలుపెట్టారు. అందుకని దానికి ఏం చేశారంటే ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఈ ధర్మాన్ని నువ్వు కనుక తప్పావంటే వెళ్ళి నరకంలో కూర్చుంటావు, అప్పుడు నీకు నూనెలో పడేసి వేయిస్తారు, తర్వాత నానా రకాల హింసలన్నీ పెడతారు అని, అట్లన్న ధర్మం పాటిస్తారు అని కొన్ని రూల్స్ చెప్పడం జరిగింది ఆ మహానుభావులు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? మనమందరం సుఖంగా ఉండాలనే తత్వం తప్ప మన భారతదేశమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఋషులు ఉన్నారు. ఈజిప్ట్లో వాళ్ళు ఒక పిరమిడ్స్ అని పెట్టి వాళ్ళు ఒక పద్ధతి చెప్పారు కొన్ని వేల సంవత్సరాల నాడే. అట్లాగే గ్రీస్లో కూడా చెప్పారు. అంటే ఏంటి? అన్ని మతాల్లో కూడా ఋషులు అంటే ఏంటి? మానవాళి గురించి ఆలోచించేవాళ్ళు ఋషులు. ఇప్పుడు మన సంగతి ఏంటి? ఈ వేదాల్లో 3 స్థితులు అయిపోయిన తర్వాత ప్రతి వేదంలో కూడా ఎండ్ పోర్షన్ ఉపనిషత్తులు రాశారు. అంటే ఏంటి? మొత్తం టోటల్ 1108 ఉపనిషత్తులు ఉంటే ఒక 108 ఉపనిషత్తులు ట్రేస్ అయితే ఒక 10కి శంకరాచార్య గారు భాష్యం రాస్తే ఇప్పుడు మనం ఈ వ్యాస మహాముని ఈ ఉపనిషత్తులన్నింటినీ క్రోడీకరించి బ్రహ్మసూత్రాలు, తర్వాత భగవద్గీత రాశాడు. అంతకంటే ఏం లేదబ్బా, ఉపనిషత్తుల సారమే భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడికి చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఏంటి? ఏ విషయమైనా మనం తెలుసుకుంటే ఫస్ట్ మనం ఎవరమైనా సరే ఏ పని చేసినా అసలు ప్రిన్సిపల్ ఏంది అని అర్థం చేసుకోవాలి. ఏంటి ప్రిన్సిపల్? నాట్ ఓన్లీ భగవతత్వానికే కాదు, మన జీవతత్వానికి సంబంధించింది కూడా. పెళ్లి చేసుకుంటున్నాము, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాము? పెళ్లి ఆబ్జెక్ట్ ఏంది? పెళ్లి వల్ల జరగబోతున్న లాభం ఏంటి? పెళ్లి వల్ల వస్తున్న నష్టం ఏంటి? పెళ్లి వల్ల ఏం ఉత్పత్తి జరుగుతుంది? ఇటువంటివన్నీ కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. అంటే ఏంటి? ప్రిన్సిపల్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ గురించి మనం ఎలా చేయాలి? దాన్ని నెగటివ్గా ఆలోచించకూడదు. చెప్పారులే, నిజంగా వీళ్ళు రిసీవ్ చేసుకున్నారా, అవన్నీ అబద్ధాలే, ఇవన్నీ నేను కూడా చిన్నప్పుడు అలా అన్నదాన్ని. మరి వాళ్ళకి ఏం అవసరం చెప్పడానికి?
వాళ్ళేం ఆశించలేదు, వాళ్ళు భారతరత్నాలు ఆశించలేదు, డబ్బులు ఆశించలేదు, వాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉన్నారు, వాళ్ళ జీవన విధానాన్ని వాళ్ళు మాడిఫై చేసుకున్నారు, చక్కగా జీవించిన నాళ్ళు జీవించారు, మానవాళికి బోధించారు, వెళ్ళిపోయినారు. అంటే అర్థమైంది అంటే నేను ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి, ఏ విషయం ఏ ప్రిన్సిపల్నైనా సరే ఈవెన్ కాంట్రరీగా ఉన్న ప్రిన్సిపల్ని కూడా మనకి పాజిటివ్గా ఏమన్నా అర్థం అవుతుందా అనేటువంటి విషయాన్ని పాజిటివ్గా చూడాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఈమెకేం తెలుసులే అది ఇదని కాదు, ఇందులో ఏదో ఒక ముక్కన్నా పాజిటివ్గా ఉందేమోనని మనం గ్రహించాలి. అలా గ్రహించటాన్ని నేర్చుకోవటం అంటారు. అంటే ఏంటి, అల్టిమేట్గా మానవ జన్మ ఉద్దేశం ఏంటి, మనకు వచ్చిన అనుభవాల్లో మనం నేర్చుకుంటూ పోవాలి. ఒక అనుభవంలో మనం నేర్చుకున్నామనుకో మళ్ళీ మనం ఆ అనుభవాల్లోకి మళ్ళీ మనం వెళ్ళాం. నేర్చుకోలేదనుకో ఎప్పుడు చూసినా ఇప్పుడు 40-50 ఏళ్ళ మందిని చూస్తున్నాను, సేమ్ కంప్లైంట్స్, సేమ్ బాధ, సేమ్ దుఃఖం. ఎందుకు, వాళ్ళ మనసును వాళ్ళు పాజిటివ్గా మార్చుకోవాలి. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది ఏంటి, నిన్న చెప్పిన 9వ అధ్యాయంలో పాజిటివ్గా అంటే ఏంటి, ఎవరికైతే భేద బుద్ధి లేదో, ఎవరికైతే ధర్మంగా ఉంటారో వాళ్ళకు మాత్రమే భగవతత్వ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ జీవితం అద్భుతంగా జరిగిపోతుంది. అర్థం చేసుకోమన్నారు కానీ ఏమి చెయ్యమని చెప్పాల. అది మనం అర్థం చేసుకోవాల్సిన ప్రిన్సిపల్. కాకపోతే ఏంటి, అందరికీ అర్థం కాదు కాబట్టి కొన్ని విధానాలు బోధించారు. ఇట్లాగే ఏంటి, ఇప్పుడు అలాగే వేదాల్లో కూడా మళ్ళీ ఎవరినన్నా అడగండి మాకే వేదాలు సపోర్ట్ అని చెప్తారు. సనాతన ధర్మంలో ఇలా చెప్పారంటారు. దానికి ఉదాహరణ ఏంటి, చారువాకుడు అనేవాడు ఉండేవాడు. ఏంటి చారువాకుడు, అప్పు చెయ్యి, లైఫ్ సుఖంగా ఎంజాయ్ చేయి, వెళ్ళిపో, మళ్ళీ వచ్చే జన్మ ఈ పేరు ఉంటుందో లేదో ఎవరికి తెలియదు, ఉన్నది ఒకటే జన్మ అని కూడా చెప్పున్నాడు. అంటే ఏంటి, ఇది చెప్పిన ధర్మసూత్రాలను కూడా అతను నమ్మలేదనమాట. అంటే అర్థం ఏంటి, వాళ్ళు చెప్పింది కూడా ఏంటి, వేదాల్లో చారువాకుడు ఇలా చెప్పాడు కదా, నేను ఇలా చేస్తాను కదా అని అనొచ్చు. అలాగే పతంజలి రిఫరెన్స్ ఇచ్చిన వేదమే అన్నాడు, అలాగే కపిల మహామును రిఫరెన్స్ ఇచ్చిన వేదమే అన్నాడు. కాకపోతే ఏంటి, మనకి అథెంటిసిటీ ఉన్నటువంటి శాస్త్రం ఏది అంటే బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. వీటిని మాత్రమే మన సనాతన ధర్మంలో మనం శాస్త్రంగా అంగీకరించవచ్చు. మిగిలినవి ఏంటి, ఒక్కొక్కరు ఒక్కో సిద్ధాంతాన్ని పెట్టుకున్నారు, నలుగురు కొంతమంది వాళ్ళకి శిష్యులు ఏర్పడ్డారు, వాళ్ళు దాంట్లో అనుభవించారు, వాళ్ళు దానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే, అంటే ఎవరి సిద్ధాంతం వాళ్ళకి నడుస్తుంది. తర్వాత ఆ సిద్ధాంతాలన్నీ డైల్యూట్ అయిపోయినాయి, అంతే జరుగుతుంది. కానీ మనకి మాత్రం శాస్త్రం అంటే భగవద్గీత. ఇప్పుడు భగవద్గీత మాటలో ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఏం చెప్పాడు, భగవద్గీత ప్రిన్సిపల్. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, ఏదైనా సరే ప్రిన్సిపల్ని సరిగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఏంటి, తెలివిగా మంచిగా ఆలోచించాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. తర్వాత మంచిగా అర్థం చేసుకోవాలి, పాజిటివ్గా ఆలోచించాలి. అంటే ఎటువంటి సిచ్యుయేషన్లో కూడా ఆ ప్రిన్సిపల్కి అనుగుణంగానే మనం ఆలోచించుకోవాలి. పక్క వాళ్ళు అది కాదులే ఇది కాదని అన్నా మనము విన్నట్టు నటించిన ఆ ప్రిన్సిపల్ గురించి, నువ్వు చేస్తున్నటువంటి విచారణ గురించి నీకే నమ్మకం ఉండాలి, నువ్వే నమ్మాలి. అంతే, ఇంకెవరు నమ్మేవాళ్ళు కాదు. దాన్ని ఏమంటారు, షట్ సంపత్తిలో శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, సమాధాన, ఇవన్నీ తితిక్ష ఇవన్నీ ఉన్నాయి కదా. శ్రద్ధ ఏంటి, గురువాక్యం మీద, తర్వాత శాస్త్రాల మీద మనకి శ్రద్ధ ఉండాలి. ఆ శ్రద్ధని పాజిటివ్గా అప్లై చేసుకుంటూ నమ్మాలి. అంతే. ఇప్పుడు ఏం చెప్తున్నాం భగవద్గీతలో, ఇప్పుడు ఏం చెప్పాడు ఆ మహానుభావుడు, నువ్వు అన్నిటికీ మూలం ఏంటి, నీ యొక్క అహంకారం, మమకారం. దాన్ని పోగొట్టుకోవాలంటే నీ దగ్గర ఏముంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. ఈ మూటడి మీద నువ్వు పనిచేసుకొని ఈ శరీరం, ప్రాణం, మనసు దాటిందంతా ఉన్నదంతా నిరాకారమైనటువంటి పరమాత్మతత్వం అనేటువంటి జ్ఞాన దృష్టితోటి నువ్వు గనక ఉంటే నీకు భగవతత్వానికి తేడా లేదు అన్నట్టు చెప్పాడు 6 చాప్టర్స్లో. 7వది ఏం చెప్పాడు, మరి అలా చేరాలంటే ఏంటి, నీకు శ్రద్ధ, నమ్మకం, భక్తి ఉండాలి. ఎవరి మీద ఉండాలి, భగవతత్వం మీద ఉండాలి. ఈ భగవతత్వం మీద నమ్మకం ఉండాలంటే ఎవరు చెప్పారు ఈ భగవతత్వాన్ని గురించి, భగవద్గీతలో వ్యాసమహాముని చెప్పారు. తర్వాత చెప్పినటువంటి గురువులందరూ కూడా భగవద్గీతను ఫాలో చేసిన వాళ్ళే. వాళ్ళలో ముఖ్యంగా ఎవరు, ఇప్పుడు ఉపనిషత్తులు రాసిన వాళ్ళు ఎవరు, బృహదారణ్యక ఉపనిషత్తు వచ్చి మాండూక్యము రాశాడంటాడు. ఆ తర్వాత ఇంకొకటేమో వచ్చి ముండకోపనిషత్తు, ఆ తర్వాత మాండూక్యం, ముండకం, బృహదారణ్యం, శ్వేతోపనిషత్తు, తర్వాత కేనోపనిషత్తు. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఋషి చెప్పున్నారు. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవద్గీత, మనమేంటి ఆ గురువులు చెప్పినటువంటి విషయాన్ని నమ్మాలి. ఆ తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మే శంకరాచార్య గారు భాష్యం రాశారు. తర్వాత శంకరాచార్య గారు భాష్యం రాసిన తర్వాత మహానుభావుడు విద్యారణ్య స్వామి వారు పంచదశి అనేటువంటి పుస్తకంలో మనకి వివరం ఇచ్చారు. ఇంకా తర్వాత చాలామంది అద్వైత వేదాంతాన్ని పట్టుకొని, ఉపనిషత్తులంతా అద్వైత వేదాంతమే. అద్వైత వేదాంతం అంటే ప్రిన్సిపల్ ఏంటి, ఉన్నదంతా ఒక్కటే, ఆ ఒక్కటి నుంచే మిగిలినంతా వచ్చింది అన్నారు. ఆ తర్వాత ఎన్నో లక్షల మంది ఈ భగవద్గీతకి
వివరణ రాశారు. శంకరాచార్య గారు రాశారు. మళ్ళీ శంకరాచార్య గారు రాసిన తర్వాత ఆ తర్వాత ఇప్పుడు మనం పెట్టుకున్నటువంటి విద్యారణ్య స్వామి వారు రాశారు. తర్వాత ఇంకా రామకృష్ణ గారు అనేటువంటిది ఏదో ఒకటి చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఈ కాలంలోనే 2015లో కాలం చేసి ఉంటాడు మహానుభావుడు. అసలు ఏమి ఇచ్చినా ఆయనకు కూడా రుణం తీరదు. ఆయన కావాలంటే మీరు వినండి ఆ మహానుభావుడిది. ఆయన పేరు మన ఎల్లంరాజు శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత ఇంకొక మేడం కూడా, ఇంకొక అమ్మగారు కూడా చెప్తున్నారు, భానుమతి అమ్మగారు. ఆ తర్వాత ఇంకా నేను వినేదైతే అనుభవానంద సరస్వతి. ఆయన అద్వైత వేదాంతాన్ని పట్టుకొని అద్వైత వేదాంతాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. వీళ్ళందరికంటే ముందు ఇంకొక మహానుభావుడికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ప్రాక్టీసు సిద్ధాంతం రెండు అనుభవానికి తెచ్చుకునే విధంగా ఆ మహానుభావుడు చెప్పాడు. రామచంద్ర మిషన్ అనేటువంటి పేరుతోటి దాంట్లో ఫస్ట్ ఆది గురువు మన రామచంద్రజీ అనే ఆయన్ని లాలాజీ అని పిలుచుకుంటాము. ఆయన ట్రూత్ ఎటర్నల్ అనే పుస్తకం రాశారు. అది కూడా మొత్తం పుస్తకం అంటే పాప ఆయన అప్పుడు రోజుల్లో పుస్తకం ప్రింట్ అయింది ఉండదు. బోలెడు ఆర్టికల్స్ రాస్తే ఆ ఉర్దూలో రాసినటువంటి ఆర్టికల్స్ని సారనాథ్జీ గారు అనేటువంటి ఆయన ట్రాన్స్లేట్ చేసి మొత్తాన్ని ఒక పుస్తకాన్ని ప్రింట్ చేయడం జరిగింది. అది వచ్చి ట్రూత్ ఎటర్నల్. ఇట్స్ వండర్ఫుల్ బుక్. ఆ తర్వాత ఆ ప్రిన్సిపల్స్ని పట్టుకొని తర్వాత ఆయన శిష్యుడైనటువంటి రామచంద్రజీ అని ఆయన బాపూజీ అంటారు. ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. రామచంద్ర మిషన్లో సిద్ధాంతం వచ్చి కంప్లీట్గా అద్వైత. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రిన్సిపల్ గురించి చెప్తున్నాను. ఏం చెప్పారు రామచంద్ర మిషన్లో ప్రిన్సిపల్? భగవతత్వం అనేది ఎక్కడో లేదు. భగవంతుడు అనేవాడు అనేటువంటి జ్ఞానం, భగవతత్వ జ్ఞానం మన హృదయంలోనే వెలుగుతున్నటువంటి జ్యోతి రూపంలో ఉంది. అంటే అది జ్ఞానం. తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి మన భావాలన్నీ పొగ రూపంలో అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఏది పంచదశలో చెప్పున్నారు అవన్నీ వెళ్ళిపోతున్నాయి. తర్వాత 24 గంటలు ఏం జరుగుతున్నా నేను చేయటం లేదు, భగవతత్వపనే జరుగుతుంది అనేటువంటి భావం. రాత్రిపూట పడుకోబోతూ కూడా భగవతత్వ భావంలో పడుకోవటం. అంటే 24 గంటలు కూడా భగవతత్వంలో ఎలా ఉండాలి అనేటువంటి సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అద్వైత వేదాంతానికి అనుగుణంగానే రామచంద్ర మిషన్లో ఈ ప్రిన్సిపల్ అప్లై చేయడం జరిగింది. తర్వాత ఏంటి, దానికి ఏం చెప్తున్నారు, మిగిలినవన్నీ కూడా అదర్ దాన్ ఆధ్యాత్మికత, మిగిలినవన్నీ మామూలే అని చెప్పారు. అంటే ఏంటి, ఇటు భౌతికాన్ని వదలకండి, ఇటు ఆధ్యాత్మికాన్ని వదలండి. రెండు రెక్కలు, రెండిటి మీద వెళుతూ నువ్వు లైట్ అయిపోవాలి అంటే నువ్వు తయారు చేసుకునేటువంటి భావాలు నువ్వు తీసేసుకోవాలి అని చెప్పటం జరిగింది. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు ఈ భగవద్గీతను బేస్ చేసుకొని ఇట్లా దాన్ని కొంచెం ఇంకొంచెం సరళంగా చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఎన్ని లక్షల మంది చెప్తున్నారో మనకు తెలియదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ని మనం జారిపోకూడదు. ఏంటి భగవద్గీతలో చెప్పిన ప్రిన్సిపల్ ఏం చెప్పారు? ఇప్పుడు మనం 9వ అధ్యాయం చదువుకుంటున్నాం. ఏం చెప్పారు 9వ అధ్యాయంలో? అర్జున, నీకు భేదభావం పోయింది నాయన, నీ మనసు నిశ్చలమైంది. ఎందుకు? మన అర్జునుడేమి ఆయన యోగా చెయ్యలే, భక్తి మార్గంలో ఆయనేమి లేడు, తర్వాత ఆయన కర్మ మార్గంలో కూడా లేడు. కానీ ఈ భగవద్గీత బోధించిన వెంటనే భగవాన్కి వచ్చిన నమ్మకం ఏంటి? ఓహో, ఇవన్నీ అర్జునుడు అర్థం చేసుకున్నాడు. అంటే ఏంటి, ప్రిన్సిపల్ అర్థం చేసుకున్నాడు అర్జునుడు. ఓకే అర్జున, నీకు ఇవన్నీ పోయినాయి, నువ్వు క్వాలిఫై అయినావు, అంతే కదా. ఎల్కేజీ వాడికి తీసుకెళ్ళి నీకు యూనివర్సిటీ చదువు చెప్తే ఎట్లా పోతాడు? అంటే ఎల్కేజీ చదువు అంటే ఏంటి? కర్మ చేయటం అంతా ఎల్కేజీ. అది అయిపోయిన తర్వాత యోగం నెక్స్ట్ క్లాసు, తర్వాత భక్తి 3rd క్లాసు, తర్వాత జ్ఞానం 4th క్లాసు, బ్రహ్మజ్ఞానం అల్టిమేట్. ఇప్పుడు ఇక్కడ ఇంత చాప్టర్లో చెప్పింది అల్టిమేట్ జ్ఞానం వచ్చి బ్రహ్మజ్ఞానం. అయ్యా, ఒక్కసారి బ్రహ్మజ్ఞాన స్థితి కనుక నువ్వు వచ్చి అర్థం చేసుకున్నావంటే దాంట్లో నుంచి నువ్వు కింద పట్టడం జరగదు. కాకపోతే దానికి కొంత అర్హత కావాలి. నీకు అర్హత వచ్చింది, ఎందుకు? నీకు నెగటివ్నెస్ పోయింది, భేదభావం పోయింది, నా అంత గొప్పవాళ్ళు లేరు అనేటువంటి భావంలో నుంచి జారిపడి నువ్వు భక్తి భావంతో నాకు సరెండర్ అయిపోయినావు. నువ్వు చెప్పు భగవాన్, నువ్వు ఏది చెప్తే నేను పాటిస్తానన్నావు. అంటే నీకు అర్హత వచ్చింది, ధర్మాన్నది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నీకు చెప్తున్నాను, నువ్వు అర్థం చేసుకో. ఈ అబ్సల్యూట్ సిస్టమ్ అనేది ఎంత వండర్ఫుల్ అంటే దీన్ని ఇంకొకటితో ఒకటి పోల్చేది కాదు. ఈ బ్రహ్మజ్ఞానం ఉన్నది ఇదొకటే బ్రహ్మజ్ఞానం, మిగిలినవన్నీ కూడా దీంట్లో నుంచి వచ్చినవే తప్ప ఇంకొకటి కాదు. ఆ బ్రహ్మజ్ఞాన స్థితే నీ స్థితి కూడా. కాకపోతే ఎందుకు నువ్వు ఆ స్థితిలో నుంచి తప్పిపోయావు? ధర్మము ఎంతసేపటికి నీ శరీర ధర్మం అనేటువంటి భావనలో పడిపోయి బ్రహ్మజ్ఞానం అందు అనేటువంటి విషయాన్ని మర్చిపోయినావు అని నిన్న చెప్తూ, నేను 4-5 ఏం చెప్పాడు? అంతా నా నుంచే వచ్చింది. ఆ తర్వాత ఏంటి, నా నుంచి వచ్చింది కూడా మళ్ళీ నా నుంచి నేను వెనక్కి తీసుకోను, ఇది నడుచుకుంటూ ఉంది. మళ్ళీ చివరికి వచ్చేంటి, ఎక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ నాలోకే వస్తాయి, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నాడు. దీనికి ఏం చెప్పారు మన వాళ్ళు యోగంలో? వృత్తులు అని చెప్పారు. వృత్తి అంటే ఏంటి? వృత్తం.
వృత్తం అంటే ఏంటి? దానికి మొదలు లేదు, తుది లేదు. అంటే ఏంటి? మొదలు తుది లేనటువంటి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయి? మనం భగవతత్వంలో నుంచే వచ్చినా మనకు ఆయన ఏం చెప్పాడు? ప్రకృతిని నేనే సృష్టించాను, తర్వాత పరాప్రకృతిని నేనే సృష్టించాను, అపరాప్రకృతిని నేనే సృష్టించాను. అపర ప్రకృతి ఏంటి? ఎదురుగా కనపడుతున్నటువంటి జడత్వం అంటే ఏంటి? పంచభూతాలన్నీ కూడా నాది నుంచి వచ్చాయి. పంచభూతాలంటే భూమి, నేల, నీళ్లు, అగ్ని నా నుంచే వచ్చాయి. వాటితో పాటు అండి మనసు, బుద్ధి, అహంకారం నా నుంచే వచ్చాయి. వాటితో పాటు జీవ చైతన్యం కూడా నా నుంచే వచ్చాయి. కాకపోతే నా నుంచే ఇవి వచ్చినా నేను వాటిలో లేను, కానీ నాకు తెలుసు. ఎందుకు? అక్కడి నుంచే కదా వచ్చింది. మళ్ళీ ఇవి తిరిగి తిరిగి మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ నా దగ్గరికే రావాలి. ఎందుకు వస్తాయి? ఎప్పుడు రావు? ఎందుకు రావడం లేదు అంటే చిత్తవృత్తులు ఏర్పాటు చేసుకున్నాం. వృత్తి అంటే ఏంటి? ఒక చక్రం, గుండ్రంగా ఉన్నది, తుది మొదలు లేనిది చక్రం. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? జీవ చైతన్యంలో మన పరిస్థితి ఎట్లా వచ్చింది? వచ్చి మన మూలాధార చక్రంలో పడ్డాం. మూలాధార చక్రం అంటే ఏంటి? భూమి మీద పడ్డాం. భూమికి ఒక్కదానికి ఆకర్షణ శక్తి ఉంది, ఆకాశానికి ఆకర్షణ శక్తి లేదు. ఇప్పుడు మన సునీత విలియం వచ్చింది కదా నిన్న, ఆకాశంలో వాళ్ళు టిట్టిట్టిట్టిట గాలి కొట్టుకోవటమేగా. ఎందుకు కొట్టుకోవటము? తేలికగా ఉంటారు. ఇప్పుడు మనం వెళ్ళిపోయినాము, నేను తేలిగ్గా ఉన్నాను అంటుంటారు చాలామంది. ఎందుకు మనం తేలిగ్గా లేము? ఈ శరీర బరువును మనం మోస్తున్నాం. నేనే శరీరం అనేటువంటి భావంతో ఉన్నాం. నేను శరీరం కాదు అనే భావం మనకి కట్టిపడింది అనుకో, మనం తేలికైపోతాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి మా గురువుగారు చెప్పినటువంటి సిద్ధాంతం అదే. భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు. భగవంతుడు అన్నాడు కానీ మళ్ళీ ఆ మనిషి ఆ రూపంలో ఉన్నాడల్లా. వెలుగుతున్న జ్యోతి అంటే జ్ఞానం. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వం ఆకారాలుగా వ్యక్తమైంది, అదే జ్ఞానం. అయితే మళ్ళీ ఇంకేమంటాడు? నిన్న మన దాంట్లో మళ్ళీ అదే నేనే వ్యక్తం చేసినా మళ్ళీ నేను మళ్ళీ వాటిని నేను వెనక్కి తీయలేను అంటాడు. ఇప్పుడు మన జీవితంలాగా ఎప్పుడో చిన్న బిడ్డగా పుట్టి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత లేదు నేను వెళ్ళి 30 ఏళ్ళగా ఉంటాను, భలే ఉంటుంది అప్పుడు అంటే కుదరదు, అయిపోయింది. అంటే ఏంటి? మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే. అంటే ఏంటి? వచ్చింది నిరాకారంలో నుంచి మళ్ళీ నిరాకారంలోకి వెళ్ళిపోవాల్సింది. మన జన్మ అయినంతే పరమాత్మతత్వానికి సంబంధించింది అయితే. కాకపోతే ఏంటి? అక్కడ ఏ ఆలోచన లేదు, ఏ గుణము లేదు, ఏ కోరిక లేదు, సాక్షిగా ఉండడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రిన్సిపల్ ఏంటి? భూమికి ఒక్కదానికి అట్రాక్షన్ ఉంది కాబట్టి మనం కూడా మూలాధార చక్రంలో పడ్డాం. చక్రం అంటే ఏంటి? వృత్తి. వృత్తి అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఈ వృత్తికి ఏమైనా తుది మొదలు ఉందో తెలియదు. అందుకని మనం ఎప్పుడు వచ్చామో తెలుసు, ఉంటున్నామో తెలుసు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలుసు. అంటే జస్ట్ ఇట్స్ నథింగ్ బట్ వృత్తం. అంటే వృత్తి అంటే వృత్తం అన్నది. మూలాధార చక్రం, చక్రం అంటే వృత్తం. ఈ వృత్తంలో ఏమొచ్చి పడ్డాము? ఈ భూమికి అట్రాక్షన్ శక్తి ఉంది కాబట్టి ఈ శరీరం వచ్చి పడింది. రెండోది ఏంటి? నీటి శక్తి. నీటి అంటే వ్యాపించుకోబోయే శక్తి ఉంది. అంటే ఏంటి? ఈ మనసుని వ్యాపింప చేసుకోవాలి, దాన్ని కుజించుకొని పోకూడదు. లేదు అంటే అది కూడా మళ్ళీ చక్రంలో పడి ఉంటాం. మళ్ళీ మూడోది ఏంటి? మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటే మన మనస్సు. ఏముంది మనసు? నా శరీరం తప్ప నేను లేదు, నా అంత గొప్పగా ఎవరు లేరు, నేను ఆహా ఊహు ఇంత సేవ చేస్తున్నాను, ఇంతమందిని రక్షిస్తున్నాను. అహంకారం. ఈ అహంకారం పోనంతకాలం నీకు దుఃఖం అనేది పోయే క్వశ్చనే లేదు. ఎప్పుడు పోతుంది అహంకారం? నేను శరీరం కాదు అనేటువంటి భావాన్ని కనీసం మనసులోనైనా అనుకుంటూ మొదలుపెట్టిన తర్వాత మాత్రమే పోతుంది. అదే భగవతత్వం ఇప్పుడు చెప్పినటువంటి మహానుభావులు చెప్తున్నటువంటి సిద్ధాంత సారాంశం. అది ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ని వదిలేసి ఏం చేస్తున్నాము? మళ్ళీ ఎక్కడికో ఏదో బోధే వస్తుంది, ఎవరో దండలేస్తారు, ఎక్కడికో వెళ్తున్నారని చెప్పాలా? ఎవరో చెప్పాలా? నీ దగ్గరే భగవతత్వం కాంతి రూపంలో, జ్ఞాన రూపంలో, తేజస్సు రూపంలో ఉంది. అట్లా ఏంటి? జీవత్వానికి ఏమో తేజస్సు రూపంలో ఉంది, పరమాత్మతత్వానికి ఎట్లా ఉంది? అంతర్యామిగా ఉంది. మన చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ఫస్ట్ వచ్చేంటి? హిరణ్య గర్భ, అంతర్యామి, విరాట్ పురుషు పరమాత్మతత్వానికి సంబంధించిన వ్యక్తమైనది. మనదొచ్చేంటి? విశ్వం, తేజస్సు, తర్వాత ప్రజ్ఞ, ప్రత్యేగాత్మ. అంటే ఏంటి? ఇవన్నీ కూడా పొరలు అంటుంటివి. ఏంటి పొరలు? 5 పొరలు ముఖ్యమైనవి. ఏంటి? భూమి, నీడతత్వం, మన మనస్సు అహంకారతత్వం, తర్వాత హృదయతత్వం గాలి, 5 ఆకాశతత్వం. ఆకాశతత్వం అంటే జస్ట్ శబ్దం. అంటే ఏంటి? శబ్దం గాలిలో నుంచి శబ్దం వచ్చింది. అందుకే మన గుళ్ళల్లో కూడా గంట కొట్టిన తర్వాత సౌండ్. ఇప్పుడు చూడు ఆ శబ్దానికి మన జబ్బులు తగ్గిపోతున్నాయి అంటున్నారు. అర్థం ఏంటి? శబ్దం ఏంటి? నిశ్శబ్దాన్ని మనం వింటే జబ్బులు తగ్గిపోతాయి. నిశ్శబ్దం వినాలంటే 1 గంట మోగుతుంది. లాస్ట్లో నిశ్శబ్దం ఎలా వస్తుంది? అని ఆగిపోతుంది. అంటాడు. అంటే అర్థం ఏంటి? ఓంకారం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నిశ్శబ్దంలో నుంచి వచ్చింది. ఇదే చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పాడు? పరమాత్మతత్వం అంతా నాలో నుంచి వచ్చాయి, నాలో నుంచి వెళ్ళిపోతాయి అంటాడు. అట్లాగే మనస్థితి కూడా ఏంటి? దానికి ఆయన ఏం ఉదాహరణ చెప్తాడు వండర్ఫుల్గా? నీళ్లున్నాయి, సముద్రం ఉంది, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి. సముద్రం ఎక్కడుంది? నీళ్ళల్లో ఉంది. అలలు ఎక్కడున్నాయి? సముద్రంలో ఉన్నాయి. బుడగలు ఎక్కడున్నాయి?
అలలు మామూలు నీళ్ళలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, సముద్రం ఏమనుకుంటా నా పెద్ద సముద్రం అని అనుకుంటుంది పాపం. అనుకుని ఏంటి ఇట్లా అలలు వస్తున్నాయి పోతున్నాయి, ఎందుకు ఈ అలలు కంఫర్టబుల్గా లేదని కాసేపు అనుకుంటుంది. అంతవరకు అలలు ఏమనుకుంటాయి, ఈ అల చాలా గొప్పది, ఆ అల చాలా గొప్పదని ఆల అనుకుంటుంది. బుడగలు ఏమంటే వస్తాయి వెళ్ళిపోతాయి. మరి నీళ్ళు ఏమనుకుంటాయి, ఓరి పిచ్చుకోలా, ఈ నాలో ఉండే ఈ నీళ్ళ అన్నీ నీళ్ళే కదా, సముద్రంలో ఉన్నది నీళ్ళే, అలలో ఉన్నది నీళ్ళు, బుడగలో ఉన్నది నీళ్ళే, కానీ ఇవి సపరేట్గా నేను అనుకొని వస్తున్నాయి, సపరేట్ కాదు అని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, పరమాత్మతత్వం అనేది ఒకటే అనేది ప్రిన్సిపల్. రెండోది ఏంటి, అది మనం ఏం చేయాలి, మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అర్థం చేసుకుంటాం, చదువుకోనైనా అర్థం చేసుకోవచ్చు, గురువులు చెప్పింది అయినా అర్థం చేసుకోవచ్చు, వినైనా అర్థం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనకి గుర్తుంటుందా, ఎందుకు గుర్తుండదు, శరీరం నేనే 24 గంటలు ఇలా తపనగా తిరుగుతున్న వాళ్ళకి పరమాత్మతత్వం ఎక్కడ గుర్తుంటుంది, గుర్తుందని అనుకుంటుంటారు, పాపం గుర్తుండనే ఉండదు. అందుకని ఏం చేయాలి, అప్పుడు దాన్ని ఏ పని చేస్తున్నా అది మనం వినడానికి లోపల ఇవాళ ఏం విన్నాము, నాకు ఇవాళ ఏం అర్థమైంది అనేటువంటి విషయాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. మననం అయిన తర్వాత ఏమవుతుంది, ఓహో అంతా భగవతత్వమే కదా అన్నప్పుడు నాలో ఉన్నది బయట ఉన్నది భగవతత్వమే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళం తయారు చేసుకున్నదాన్ని ఎవరు, నాలో నేనే తయారు చేసుకున్నాను. ఎవరు తయారు చేశారు, ప్రపంచ సృష్టి ఏమో ఇల్యూజన్, అంటే నా సృష్టికి నేనే కారణం, ఇదంతా నాదే కదా అనేటువంటి ఒక తల్లిలాగా అన్నీ చూడటం మొదలుపెట్టాను. ఇంకా నేను దేనికి రియాక్ట్ అవుతాను, అవను. అలా అయిపోవడం మననం చేసుకున్న తర్వాత దాన్ని మన నిధిధ్యాసలోకి తెచ్చుకోవటం. లాస్ట్లో వచ్చింది ఏంటి, సాక్షాత్కారం అన్నాడు. ఏంటి సాక్షాత్కారం అంటే ఏం లేదబ్బా, సాక్షితత్వం. ఎంతమంది సాక్షులు ఉంటారు, ఒకటే సాక్షి ఉంటుంది. ఇప్పుడు మన భగవతత్వానికి సాక్షి ఎవరు, ఒక్కడే సాక్షి. అంటే ఎట్లున్నాడు ఆయన, ఇదిగో నువ్వు ఇలా చేసావు అమ్మా, అలా చేసావు, అజ్జయ్ ఇజ్జయ్ ఆయన మనకు సలహాలు ఇస్తున్నాడా, ఏమి ఇడలవు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు అదే సాక్షితత్వం మనకు అప్లై చేసుకుంటే అన్నీ చేస్తాం, అన్నీ మన ద్వారా జరుగుతుంటాయి, కానీ దేనికి రియాక్ట్ అవ్వకుండా మనం హ్యాపీగా చూస్తూ ఉన్నాము, సాక్షిగా ఉంటాము. మన ఎనర్జీ లెవెల్ వేస్ట్ కాదు, మన ఆలోచనలు వేస్ట్ కావు, మనం భగవతత్వంలో ఉంటాం. అది మనం ప్రిన్సిపుల్ని అర్థం చేసుకునే విధానం, భగవద్గీత చెప్పిన విధానం అది. దానికి మనం ఏమనుకుంటున్నాము, ఇదిగో నేను ఇన్ని దానాలు చేశాను, నేను ఇంత సేవ చేశాను అనుకుంటూ చెయ్యి, కానీ నువ్వు చేయటల్లా, నువ్వు చేస్తున్నావు అంటే నీ మనసు వచ్చి నీ అకౌంట్లో పాపమో పుణ్యమో పడిపోతుంది. ఇప్పుడు మన సిద్ధాంతం ఏంటి, మనకి అకౌంట్లో అవసరం లే, నేనే అది ఉన్నప్పుడు, నేను నీళ్ళలాగా ఉన్నప్పుడు అలలతో నాకేంటి, బుడగలతో నా పని ఏంటి, సముద్రంతో నాకేంటి, నేనే సముద్రం అంత స్థితిలో ఉండి కింద చూసుకుంటూ ఉంటా. అందుకని ఏం చెప్తాడు, ఎవరు చెప్పిన ఆధ్యాత్మిక సాధనలో చేసేవాడు లేడు, డోయర్ లేడు అంటే ఏంటి, కానీ చేసిన పని ఉంటుంది, నేను జరుగుతుంది పని కానీ నేను చేయటలా. తర్వాత తెలుసుకునేవాడు లేడు కానీ తెలుసుకుంటున్నది ఉన్నది. అంటే ఏం చెప్పాడు అల్టిమేటు, ఉండడం అని మాత్రమే ఉండడం, కానీ తెలుసుకునేది ఎవరు, మనసు మనది, మన మనసు మనది తెలుసుకుంటుంది. అక్కడ భగవతత్వంలో వచ్చి సత్తు ఉండడం, చిత్ అంటే తెలియడం. ఇప్పుడు మనం కూడా తెలుసుకుంటామంతే, కానీ తెలుసుకున్నవాడు లేడు. ఇప్పుడు మాట్లాడడం జరుగుతోంది కానీ మాట్లాడేవాడు లేడు. భగవద్గీత చెప్పింది అదే, అన్నీ నాలో నుంచే వచ్చాయి. అందుకని నువ్వు కూడా సాక్షిగా ఉండడం అలవాటు చేసుకో. సాక్షాత్కారం అంటే అర్థం ఎక్కడో ఏదో రియలైజేషన్ వస్తుంది ఉన్నది అని ఈ మహానుభావులు దర్శించింది ఎక్కడా చెప్పలా. అల్టిమేట్ ఏంది, నువ్వంటే ఏంటి, నీ మనసు ఉంటుంది, నీ మనసు నీకు విక్టిమ్ లాగా చెయ్యదు నిన్ను. నీ ఇంద్రియాలు ఉంటాయి, అవి వాటికి నువ్వు స్లేవ్ కావు, బానిసవు కావు. విక్టిమైజేషన్ లేదు, స్లేవరీ లేదు. అప్పుడు ఎలా ఉంటుంది నీ మనస్సు, అప్పుడు నువ్వు తటస్థంగా నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉంటుంది అనేటువంటి విషయానికి నిన్న మొన్న చెప్పిన దానికి అర్థమబ్బా. ఈరోజు ఏం చెప్పాడో ఆ రోజు ఈరోజు చదువుదాము. ఆ తర్వాత ఆకాశం నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్పన్నమైన భూతాలన్నీను నా యందే స్థితమై ఉండును. ఇప్పుడు సృష్టి ఎట్లా వచ్చిందంటున్నాడు, నిరాకారం నుంచి ఆకారాలుగా ఇవన్నీ వ్యక్తమైనవి అంటాడు. అంటే సృష్టి అనేది, పరమాత్మతత్వం అనేది, భావం అనేది భగవద్గీత చెప్పిన తర్వాత ప్రకారం ఒకటే. కాకపోతే ఇంకొకళ్ళు ఏం చెప్తారు, కపిల మునియును తర్వాత పతంజలి వాళ్ళు ఏం చెప్పారు, ఈశ్వరుడు అన్నట్టు కొన్ని పదాలు వాడడం జరిగింది. అంటే ఏంటి, మనకిప్పుడు జీవత్వం ఉంది, ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది, లోపల భగవతత్వం అనేటువంటి భావం ఉన్నది. వాళ్ళు ఏమన్నారు, ఈశ్వరుడు అంటే ఏంటి అంటే ఇంకోటి ఏంటంటే సోల్ అంటారు వాళ్ళు. సోల్ అంటే ఏంటి, సోల్ వచ్చింది, సోల్ వెళ్ళిపోయింది అంటారు. భగవద్గీతలో సోల్ విషయం చెప్పడు. ఎందుకు, నువ్వు అది ఒకటన్నప్పుడు ఇంకా సోల్ ఎక్కడుంది ఇక్కడ. ఒకవేళ కుండ ఉంది, కుండ పగిలింది, కుండలో ఉన్న ఖాళీ ఏమవుతుంది, ఆకాశంలో కలుస్తుంది. ఇక్కడ సోల్ రావడం, సోల్ వెళ్ళడం ఎక్కడ,
శరీరం ఉంది, శరీరంలో ప్రాణం ఉంది, మనసును బట్టి బాడీ నడిపిస్తున్నాం. ప్రాణం మనసు కలిసి వెళ్ళిపోతాయి. ప్రాణం కదులుతుంది, మనసు ఆలోచిస్తుంది. ప్రాణం కదలడం ఆగిపోయింది, మనసులో ఆలోచన కదిలిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి భౌతికంగా తయారు చేసిన శరీరం పడిపోతుంది. పడిపోయినప్పుడు అది నేలలో నీళ్లు పోతుంది, కలిసిపోతుంది. అప్పుడు బూడిదలాగా ఏర్పడుతుంది. అందుకే శివుడికి ఏం చెప్పారు వాళ్ళు? శివతత్వానికి పాపం బూడిద చెప్పారు. ఏంది బూడిద చెప్పారనన్నా మనం ఆలోచన చేస్తామని. బూడిద అంటే ఏంటి? శూన్యం, ఏమీ లేదు బాబు అనేటువంటి విషయాన్ని వ్యక్తం చేయడమే బూడిద. అందుకని మీరు ఏ గుడికి వెళ్ళినా, ఇంట్లో ఏం పూజ జరుగుతున్నా, దేని బేస్ జరుగుతుంది అనేటువంటి ఆలోచనను కొంచెం అప్లై చేయండి. అంటే మెకానికల్గా వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేసామని చెయ్యవాకండి. బుద్ధిని ఉపయోగించాలన్నమాట. ఆ బుద్ధిని ఉపయోగించేటువంటి విషయం గురించే గాయత్రి మంత్రం చెప్పాడు. అంతకంటే ఏం చేయాలి? విశ్వామిత్రుడు రాజర్షి, ఆయన దర్శించాడు గాయత్రి మంత్రాన్ని. ఆయన ఏం చెప్పాడు? సూర్య భగవానుడు ఒకడే దేవుళ్ళలాగా కనపడుతున్నాడు, ఇంకేం కనపడటం లేదు. అందుకని ఆ సూర్య భగవాన్ తత్వం ఎక్కడుంది? ఎనర్జీ టపా టపా ఇదంతా నడుస్తుందంటే ఏంటి? దానికి కారణం మన నీ బుద్ధిని శోధన చేయండి అని చెప్పాడు. చూద్దాం, భగవంతుడు అవకాశం ఇస్తే మళ్ళీ గాయత్రి మంత్రం గురించి మనం తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్గా దేవుడు అవకాశం ఇస్తే మాట్లాడుకుందాం. దేవుడు కూడా కాదు, దైవత్వం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆకాశం ఉన్నది అంటే నిరాకారమైనటువంటి పరిస్థితుల్లో మనకి పరమాత్మతత్వంలాగా వ్యక్తమవుతూ ఉన్నటువంటిది ఏంటి? నిశ్చలమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి ఆకాశం. ఆకాశం మనం అక్కడ పోయి చూస్తే బ్లూగా కనపడదు, తెల్లగా ఉండదు, ఓన్లీ ఖాళీ, మొత్తం ఖాళీ. ఆ ఖాళీలో ఏం వ్యక్తమైంది? గాలి వ్యక్తమైంది. అంతే కదా. సృష్టిలో ఏంటి మొట్టమొదటి వ్యక్తమైంది? గాలి. ఆ గాలికే ఏం చెప్పారు మన వాళ్ళు? లైఫ్ అని పేరు పెట్టారు. అంటే ఏంటి? ఫస్ట్ నిరాకారం, స్పేస్, తర్వాత లైఫ్ తర్వాత మన ఇంటలెక్ట్ తర్వాత మన మైండ్ తర్వాత మన సెన్స్ ఆర్గన్స్ తర్వాత మన బాడీ తర్వాత ఆబ్జెక్ట్స్, మనుషులు. ఇది క్రమణం. ఆరోహణ అంటారు. అవరోహణ అంటే పేర్లు నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. పైనుంచి కిందకి రావడం, కింద నుంచి పైకి వెళ్ళడం. కిందకు వచ్చేదాన్ని డిసెండింగ్ అంటారు, పైకి వెళ్ళిన దానికి అసెండింగ్ అంటారు. అంటే పైనుంచి అసెండ్ అయ్యి కిందకు వచ్చామన్నమాట. ఎలా వచ్చాము? ప్రాణం వచ్చింది, లైఫ్, గాలి వల్ల ఆకాశం తర్వాత లైఫ్ తర్వాత ఆ విషయం మనకి తెలిసింది. మన ఇంటలెక్ట్కి ఏం తెలిసింది? అది ఉంది అనేటువంటి విషయం తెలిసింది. అది రైటా కాదా అని మళ్ళీ మనసుకు వికల్పం వచ్చింది. దాని తర్వాత మనకి సెన్స్ ఆర్గన్స్ వచ్చేసాయి, ఈ భూమితత్వానికి అనుగుణంగా, పంచభూతాలకు అనుగుణంగా. దాని తర్వాత మన శరీరం వచ్చింది. శరీరం తగిలించుకున్నది ఏంటి? ఒక పేరు తగిలించుకుంది, ఒక ఆలోచన తగిలించుకుంది. దానికి అనుగుణంగానే పుడుతూనే మన అమ్మ, నాన్న, అక్కలు, బాబాయిలు, పిన్నులు, ఫ్రెండ్స్, స్నేహితులు, ఆస్తులు, హంగామాలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ఏంటి? ఇవన్నీ మనతో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా వాటిని డీవాల్యూ చేస్తూ చేసే పని శరీరం ద్వారా జరుపుకుంటూ అవన్నీ ఉంటాయి. మనం ఏం చేయాలి? నేను వస్తువులు కాదు, మనుషులు కాదు, ఉండని చేస్తాం పని. ఆ తర్వాత శరీరం, ఇది కూడా నాదేం కాదు, కాకపోతే దీన్ని కాపాడుకోవాలి నేను. అప్పుడేగా నేను భగవతత్వాన్ని తెలుసుకుంటాను. లేకపోతే నాకు ఆధారమైంది. అప్పుడు నేను ఆకాశం ఇటు ఊగులాడాలి. నేను భగవంతుడి దేవలు ఊగులాడకుండా ఉన్నానంటే కారణం ఏంటి? ఈ చక్రం, అంటే ఈ మూలాధార చక్రం, ఈ భూమికి ఉన్నటువంటి అట్రాక్షన్ వల్ల నేను నిలబడున్నా. అందుకని పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని నేను ఆ భగవతత్వం కోసం నేను వాడుకోవాలి. ఓన్లీ వాడుకోవాలంతే. అంటే యాజ్ బాడీ కాదు, త్రూ బాడీతో మనం పనిచేస్తున్నాం కాబట్టి బాడీని ఉపయోగించుకోవాలి. తర్వాత మన దగ్గర సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి, చూస్తాయి, వింటాయి, అన్నీ మాట్లాడతాయి. కానీ నీకు ఏది అవసరం అదే నువ్వు బుర్రలో వేసుకొని మిగిలినవన్నీ ఇండిఫరెంట్గా ఉండాలి. మనసు అనవసరపు సంకల్ప వికల్పాలు మానేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా బుద్ధికి వివేకం, వైరాగ్యం వస్తాయి. బుద్ధికి వివేకం, వైరాగ్యం వచ్చిన తర్వాత ఓహో భగవతత్వం అనేది ఇలా ప్రాణంగా వ్యక్తమైంది అనేటువంటి విషయం గ్రహిస్తుంది. ఆ ప్రాణం నా దగ్గర ఉందనేటువంటి అవగాహన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీ మనసుని నువ్వు ఖాళీగా పెట్టి ఏ ఆలోచనలు చేయకుండా పెట్టినప్పుడు నీ ద్వారా ఏం జరుగుతున్న సహస్రార ఆలోచనలు అంటాడు. సహస్రార చక్రం అని బోలెడు ఆలోచనలు వస్తున్నా భగవంతుడికి సంబంధించిన ఆలోచన ఒకటే వస్తుంది, ఆ పని అయిపోతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సాధన, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పింది ఏంటి? అట్లా ఆకాశం ద్వారా ఏం ఉత్పన్నమైంది? గాలి ఉత్పన్నమైంది. అది ఎక్కడుంది? ఆ గాలి ఎక్కడుంది? ఖాళీలోనే ఉంది గాలి. ఇప్పుడు గాలి నువ్వు చూస్తావా? కనపడుతుందా? కానీ గాలి ఉంది. గాలి ఉంటే పట్టే కదా నేను ఊపిరి పీలుస్తున్నాను. అంటే లోపల నా దగ్గర భగవతత్వ శక్తి కాలుంది, బయట గాలి ఉంది. దానివల్ల నేను బ్రీతింగ్ జరుగుతున్నాను. అట్లాగే ఆ గాలి ఎట్లయితే ఉందో అట్లా ఉంది. అట్లే నా సంకల్పం ద్వారా ఉత్తమైన భూతములు, ప్రాణులన్నీను నాయందే స్థిమితమై ఉన్నవి. అంటే ఏంటి? ఎట్లా అయితే ఆకాశంలో గాలి అణువణువు ఉన్నదో భగవతత్వం ద్వారా వచ్చినటువంటి భూతాలంటే ప్రాణాలు అన్నీ
నా ఎందే స్థితమై ఉన్నది. ఇప్పుడు పంచభూతాలు అన్నాడు కదా, భూతం అంటే ఏంటి? పదార్థం. వీడికి భూతం పట్టింది అంటాడు కదా. భూతం పట్టడం అంటే ఏంటి? వీడు కానీ ఇది ఇంకో పదార్థం వీడిని పట్టింది అని అర్థం. ఎక్కడ పట్టింది? మనసుకు పట్టింది. మనసుకి ఏది పట్టలేదు, ఉన్నదంతా నేనేనయ్యా భగవతత్వం అంటే ఇక పట్టేది లేదు, పోయేది లేదు అంటే ఆ స్థితికి రావడం కోసమే మనకు సత్యాన్ని చెప్తున్నారు. అంటే చెప్పదలుచుకునేది ఆయన, ఇప్పుడు నీళ్ళు ఎలా అయితే ఉన్నాయో, నీళ్ళల్లో ఏముంది? సముద్రం ఉన్నాయి, అలలు ఉన్నాయి, బుడగలు ఉన్నాయి, అంతే కదా. అట్లాగే ఇప్పుడు భగవతత్వంలో ఏమున్నాయి? భగవతత్వంలో ఆకాశం ఉంది, తర్వాత వాయువు ఉంది, తర్వాత అగ్ని ఉంది, అగ్నితో పాటు నీళ్లు ఉన్నాయి, నీళ్లతో పాటు భూమి ఉంది, భూమి మీద మనం ఉన్నాం, మనకి బుద్ధి ఉంది, భగవతత్వానికి లైఫ్ ఉంది, మనకి మనసు బుద్ధి చిత్తం ఉన్నది, మనం తయారు చేసుకున్నటువంటి ఇంద్రియాలు ఉన్నాయి, తర్వాత మనం చూస్తున్న ప్రాణులు ఉన్నాయి, అంతా సృష్టి అంతా ఎక్కడున్నాయి? అదే భగవతత్వంలో ఉన్నాయన్నమాట. అందువల్ల ఈవెన్ ఇప్పుడు అంటే అర్థం ఏంటి? ఇక్కడ మహానుభావులు మనకు చెప్పింది, అమ్మా నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు, నేనే చేస్తున్నానని బాధపడకు, నీకు ఇచ్చినటువంటి పని నువ్వు చెయ్యాల్సిన ధర్మం తప్పదు, అందుకని ఆ చేసేదేదో సంతోషంగా చీర్ఫుల్గా భగవతత్వ పని జరుగుతుంది అని ఒక దండం పెట్టి హాయిగా చెయ్యి. నువ్వే భగవతత్వం తప్ప నువ్వు ఇంకొకటి కాదు, దేవుడు అనేవాడు ఎక్కడ లేడు, నువ్వే దైవత్వానివి. ఆ దైవత్వ స్థితిగా నువ్వు చెయ్యాల్సిన పని ఏంటి? ప్రిన్సిపల్ని అర్థం చేసుకో, మంచిగా ఆలోచించు, తెలివిగా ఆలోచించు. తెలివిగా మంచిగా ఆలోచిస్తున్నప్పుడు నువ్వు చేసే ప్రతి పని తెలివిగా ఉండే పని, మంచి పని, భగవతత్వం అయిన పని అవుతుంది అని ఇప్పుడు చెప్పటం జరిగింది. రేపు 7వది చూద్దాము. ఇక్కడ ఏం లేదప్పా, భగవతత్వం చెప్పిందల్లా ఇప్పుడు ఈ పూజ, పునస్కారము, దానాలు, తీర్థలు, యాత్రలు, కుంభమేళాలు ఇవన్నీ కూడా ఏం చెప్పారు అంటే ఏంటి? ఇంకా చెప్పాలంటే ఫస్ట్ ఏంటి? భగవతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయడం అనేది ఉత్తమ మార్గం. రెండోది ఏంటి? శాస్త్రాలు, వచనలు ఇవన్నీ చదవడం అనేది రెండోది మధ్యమ. ఆ తర్వాత తీర్థయాత్రలు, పూజలు ఇవన్నీ కూడా అధమం. తర్వాత ఇంకోటి ఏంటి? మిగిలినవన్నీ దానం గీనవన్నీ అధమాధం అంటాడు. భగవద్గీతలో కూడా చెప్పాడు. అల్టిమేట్ ఏంటి? బ్రహ్మీభావన. బ్రహ్మీభావన అంటే ఏంటి? కుక్కని, పరమాత్మతత్వాన్ని, భగవతత్వాన్ని, బ్రాహ్మణుణ్ణి, గోవుల్ని అందరినీ సమానంగా చూసే స్థితి. సమానంగా ఎప్పుడు చూస్తావు? నాలో ఉన్న ప్రాణశక్తి, వాళ్ళలో ఉన్న ప్రాణశక్తి, ఇక్కడున్న ప్రాణశక్తి, అక్కడున్న భగవతత్వ శక్తి అంతా ఒకటేనేటువంటి అవగాహన నువ్వు కంప్లీట్గా నమ్మినప్పుడు నీకు భేదం ఎక్కడా కనపడదు. ఆ భేదభావం పోగొట్టుకొని ధర్మభావంలో ఉంటే తప్ప నీకు భగవతత్వం విషయం అనేటువంటిది అర్థం కావడం కష్టం. అంటే ఏంటి? అర్థం కాదా అని చెప్పాడా? చెప్పలా. అది అందులో నుంచి నువ్వు రావడానికి ఎంతసేపు పడుతుంది? వాల్మీకి ఎంతసేపు పట్టింది? మనం కూడా మన దృష్టి మార్చుకుంటే, మన ఆలోచన మార్చుకుంటే, నేను తప్ప ఇంకొకటి లేదు, నేనే భగవతత్వం, నాకు అనవసరమన్నీ అవసరం లేదు, ఇచ్చిన వాటన్నిటికీ చాలా కృతజ్ఞతలు, ఇంకా నాకేం అక్కర్లేదు, నేనే అదైనప్పుడు నేనే ఇస్తాను, నా ద్వారానే జరిగిపోతుంది కదా అనేటువంటి భావం ఉన్నప్పుడు అప్పుడు నీకు ఎటువంటి లోటు ఉండదు. అదే నువ్వే భగవతత్వం అనేటువంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైతే నీకు ఆ స్థితి ఆలోచన వచ్చిందో దుఃఖం అనేది వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అది ఉపనిషత్తుల సారం చెప్పాలంటే. ఇప్పుడు 9వ అధ్యాయం చెప్తున్నదల్లా అది. అన్నీ అక్కడి నుంచే వచ్చాయి, అన్నీ అక్కడికే వెళ్ళిపోతాయి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి భగవతత్వ తత్వం అయితే మనం ఎలా అయితే ఉన్నామో అది కూడా సాక్షిగా ఉంది. అలాంటి సాక్షితత్వాన్ని, అలాంటి నీటి తత్వాన్ని మనం కూడా అలవాటు చేసుకుంటే మన మనస్సు, మన ప్రాణశక్తి, మన శరీరం వండర్ఫుల్గా భగవతత్వ పనికి ఉపయోగపడడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతాము? ఈ చక్రంలో నుంచి బయటపడతాం. చక్రం అంటే వృత్తం. ఈ వృత్తం ఎక్కడ మొదలైందో తెలియదు, ఎక్కడ ఎండ్ అయిందో తెలియదు. కాకపోతే మనకు వస్తున్న ఆలోచనలు మనకు తెలుసు, మనకు లోపల వస్తున్నటువంటి కోపం మనకు తెలుసు, లోపల వస్తున్న కంపారిజన్ తెలుసు, ఈర్ష్య తెలుసు, బాధ తెలుసు. అవన్నీ మనల్ని మనం మార్చుకుంటూ నేనే అది అనేటువంటి స్థితికి చేరడమే ఈ భగవద్గీత చెప్పిందబ్బా. అంతకంటే ఏం లేదు. చూద్దాం రేపు 7 కంటిన్యూ. ఇప్పుడు 5, 6 అయింది, రేపు 7 కంటిన్యూ చేద్దాం.